హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. ఈరోజు నా రెసిపీ వచ్చి మా ఊరి స్పెషల్ టొమాటో చట్నీ. మా ఊరంటే ఏదో అనుకుంటున్నారా? బెజవాడ అండి, అదే మన విజయవాడ. సాయంత్రం 4 తర్వాత మీరు ఏ టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ చట్నీ అయితే మీకు కన్ఫామ్గా ఉంటుంది. ఈ చట్నీ వచ్చేసి మనకి చిట్టి పునుగులు, గుంట పునుగులు వీటిలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని 4 టొమాటోస్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 10 మిర్చీని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ టొమాటోస్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. మనకి టొమాటో స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత మంచిగా వస్తుంది చట్నీ. అండ్ ఈ గ్యాప్లో నేనైతే మనం ఆనియన్స్ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చూపిస్తున్నట్లుగా ఇంత చిన్న సైజులో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ టొమాటోస్ అయితే కుక్ అయిపోయాయి. సో దీనిలో అయితే నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. టొమాటోస్ బాగా పుల్లగా ఉంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. నేను తీసుకున్న టొమాటోస్ అయితే కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయి. అందుకోసంకి నేను చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తం కూడా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చల్లగా అయితేనే మనకి చట్నీ అనేది గుజ్జుగా వస్తుందండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని వాటిలో నుంచి నేను మిర్చి, చెన్నులపాయలు, చింతపండు వీటిని సపరేట్ చేసుకుంటున్నాను. వీటిలోకి రుచికి సరిపడేంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం జీరా వేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోనే టొమాటోస్ కూడా వేసేసుకుందాము. వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గ్రైండ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని ఈ చట్నీ మొత్తాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ చట్నీలోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఈ షుగర్ వేయటం వల్ల టేస్ట్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. నెక్స్ట్ దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఇలా చేత్తో అయితే కలపాలి. దీన్ని చేత్తో కలిపేటప్పుడు ఆనియన్స్ అనేవి మెత్తగా నలిగేటట్లు నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా నలపటం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం ఆ చట్నీలోకి వెళ్ళి చట్నీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకోవాలి చట్నీ అంతా. అంతే అండి, మన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.